నమస్తే అండి అందరికీ. ఈరోజు నేను మియాబాయ్ తనిష్‌కొచ్చాను. కొత్తపేటలో ఉంటుంది కదా! అక్కడికి. చాలా చాలా బావుంటాయి వీళ్ళ దగ్గర కలెక్షన్స్ అంతా. చిన్న పిల్లల దగ్గర నుంచి స్టడ్స్‌కి గానీ, లేకపోతే చైన్స్‌కి ఏదైనా సరే నల్ల పూసలకి అంటే లైట్ వెయిట్ ఉంటాయన్నమాట ఇక్కడ కలెక్షన్స్ అన్నీ లైట్ వెయిట్ ఉంటాయి. చాలా చాలా బావుంటాయి. చాలా ఫ్యాన్సీగా, ట్రెండీగా చాలా బావుంటాయి కలెక్షన్స్ అన్నీ. నేను ఈరోజు చైన్, ముక్కు పుడక, చిన్న కమ్మలు ఇలా కొన్ని కొన్ని తీసుకోవడానికొచ్చాను. నేను చాలా జ్యువెల్లరీ షాప్‌లో చూసాను. అంటే అంత బడ్జెట్‌లో గానీ, లేకపోతే అంత చిన్నగా అంటే పిల్లలకి గూడా సెట్ అయ్యేలాగా నాకు అంతగా కలెక్షన్స్ ఎక్కడ కనిపించలేదు. ఇక్కడ ఇది కనిపించింది మియాబాయ్ తనిష్క. నాకు తెలుసు ఇక్కడ అంటే డైమండ్స్ కలెక్షన్స్ బావుంటాయని. బట్ ఎప్పుడు ట్రై చేయలేదు. బట్ ఒక్కసారి విజిట్ చేద్దాం. ఒకవేళ బాలేకపోతే నెక్స్ట్ షాప్‌కెళ్దాం అన్నట్టే వచ్చాను. సీరియస్‌లీ ఇది థర్డ్ టైమ్ విజిట్ చేస్తున్నాను. అంటే ఇది 2 డేస్‌కి కలిపి వ్లాగ్ అనమాట. ఫస్ట్ మా మమ్మీ రాలేదు. సెకండ్ టైమ్ మా మమ్మీ వచ్చింది. డైమండ్స్‌లో చాలా మోసాలు జరుగుతుంటాయి గదా! అసలవి రియల్ డైమండ్స్ ఏనా? లేకపోతే ఏం స్టోన్స్ పెడతారో ఏమో అని ఈ టెన్షన్ నాకు గూడా ఉంటుండే. కాకపోతే కొంచెం మినిమమ్ నాలెడ్జ్ తీసుకొనెళ్తే మనకి కొంచెం హెల్ప్ అవుతుంది. అసలు మనం ఏ డైమండ్స్ కొంటున్నాము అని. సో, నాకు తెలిసిన కొన్ని పాయింట్స్ నేను మీతో షేర్ చేస్తాను. చాలా మెంబర్స్ వైట్ కలర్‌లో ఉన్నవి మాత్రమే డైమండ్స్ అనుకుంటారు. బట్ డైమండ్స్ కలర్స్ అనేవి చాలా చాలా ఉంటాయి. లైక్ పింక్ ఉంటుంది, యెల్లో ఉంటుంది, గ్రీన్ ఉంటుంది, గ్రే ఉంటుంది. అందులో కంప్లీట్‌గా ఇప్పుడు మన దగ్గర అంటే బడ్జెట్‌లో వచ్చేవి మాత్రం వైట్ కలర్ డైమండ్సే. ఇంకా పింక్ అండ్ గ్రీన్ అయితే చాలా కాస్ట్‌లీ ఉంటాయి. అండ్ డైమండ్స్‌లో క్వాలిటీ అండ్ క్లారిటీ కూడా చాలా ఇంపార్టెంట్. దాంట్లో కూడా చాలా రకాలుంటాయి. వీవీఎస్ అని, వీఎస్ అని అండ్ ఫ్లాలెస్ అని. అండ్ డైమండ్స్ కట్స్ అండ్ షేప్‌లో కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయండి. ఫెయిర్ కట్ అని, పూర్ కట్ అని, గుడ్ కట్, వెరీ వెరీ గుడ్ కట్, ఎక్సలెంట్ కట్ అండ్ ఐడియల్ కట్ ఇలా చాలా ఉంటాయి. అండ్ అంతే కాకుండా డైమండ్ కలర్స్‌లో గూడా చూడాలి. లైక్ డి, ఈ, ఎఫ్, జి, హెచ్ అలా జెడ్ వరకి ఉంటాయి కలర్స్ వేరియేషన్‌లో గూడా. సో, డైమండ్స్ కొనేటప్పుడు మనం చెక్ జేసుకోవాల్సింది, అర్థం జేసుకోవాల్సింది ఏంటంటే సుపీరియర్ క్వాలిటీ ఆర్ ఫైనెస్ట్ క్వాలిటీ, ఫ్లాలెస్ క్వాలిటీ అండ్ టాప్ కలర్ ప్యూర్ వైట్‌ది ఒక డైమండ్ 1,00,000 ఉంటే అదే సైజ్ ఆఫ్ డైమండ్ ఒక్కొక్క స్టెప్ తగ్గుతున్న కొద్దీ ఆ స్టెప్స్ ఏంటంటే క్వాలిటీలో గానీ, లేకపోతే కలర్‌లో గానీ, లేకపోతే ఏదైనా ఇప్పుడు నేను చెప్పినవి ఇవన్నీ కంపేర్ చేసుకొని ఒక్కొక్క స్టెప్ తగ్గుతున్న కొద్దీ 10%, 10%, 10% ఆర్ 5%, 5% అలా తగ్గుతూ వస్తుందనమాట. మనకి కాస్ట్ వేరియేషన్‌లో గానీ, లేకపోతే క్వాలిటీ సర్టిఫికేషన్‌లో గానీ అలా. దాన్ని బట్టి అట్‌లీస్ట్ మనం మినిమమ్ వారు రియల్ డైమండ్ ఇస్తున్నారా? ఏ క్వాలిటీ ఇస్తున్నారు? ఏ కలర్ ఇస్తున్నారు? అనేది మనం కొంచెం తెలుసుకొని మనకి కొంచెం నమ్మకంగా తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను వేసుకున్న నల్ల పూసలు క్లీన్ చేపిస్తున్నాను. డైమండ్స్ షైనింగ్ అనేది ఇంకా కొంచెం మంచిగా వస్తుంది. అంటే కొంచెం పాతగా అయిపోయినట్టు అనిపిస్తుంది. దాని షైన్ తగ్గింది అనంటే, సరే అని క్లీన్ చేయండి అని ఇస్తున్నాను. సో, ఎలా క్లీన్ చేస్తారు అనేది కూడా చూపిస్తున్నాననమాట. సో, ఇవన్నీ ఉంటాయండి డైమండ్స్‌లో. తక్కువ దొరుకుతున్నాయి అని అనగానే మనము మోసపోతాము. అంటే వాడు లో క్వాలిటీ ఆర్ లో కలర్, లో గ్రేడ్ ఉన్న వాటికి కూడా మనకి కొంచెం కాస్ట్ ఎక్కువేసి అమ్మొచ్చు. లేదు అనంటే అంటే మనమేమనుకుంటాం, అరే! డైమండ్స్ అక్కడ అంత కాస్ట్, ఇక్కడేంది ఇంత తక్కువ కాస్ట్ అని. సో, కొంచెం మనకి ఇలా కొన్ని పాయింట్స్ మినిమమ్ నాలెడ్జ్ ఉంటే ఏమైతదంటే, అసలెందుకు అక్కడ అంత తక్కువొస్తుంది, ఇక్కడ ఎందుకు ఇంత కాస్ట్ ఉంది అనేది మినిమమ్ మనకు అర్థమవుతుందనమాట. జనరల్‌గా నేను విన్నదేందంటే, చిన్న చిన్న డైమండ్స్ అన్నీ కలిపి అది 1 క్యారెట్ ఉంటుంది అనంటే, దానికి జీఐఏ ఆర్గనైజేషన్ వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వరంట. అట్‌లీస్ట్ 1 స్టోన్ వచ్చేసి 1 క్యారెట్ ఉంది అనంటేనే దానికి జీఐఏ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒరిజినల్ సర్టిఫికేట్ ఇస్తారనమాట. మరి వీళ్ళు ఇచ్చే సర్టిఫికేట్ ఏంటి షాప్ వాళ్ళు అనంటే, అది వాళ్ళకే వదిలేయాలి. నిజంగా చెప్తున్నాను. అసలు వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్స్ కూడా ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తారు. కొన్ని కొన్ని జ్యువెల్లరీ షాప్స్‌లో చెప్తున్నాను. అన్ని జ్యువెల్లరీ షాప్స్‌లో కాదు. ఒక కమ్మకు ఉన్నది ఇంకొక కమ్మకు ఉన్నది కలిపి కూడా ఇస్తారు ఒక్కొక్కసారి. అంటే ఏముందిలే దగ్గర దగ్గర వాల్యూసే కదా అని చెప్పేసి. అంటే కొన్ని చూసాను కాబట్టి చెప్తున్నాను. మరి ఇవన్నీ బానే ఉన్నాయి. మరి బడ్జెట్‌లో మినిమమ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఎలాంటి డైమండ్స్ కొనాలి అనంటే వీవీఎస్ ఆర్ వీఎస్ డైమండ్స్, వెరీ స్మాల్ డైమండ్స్ అని ఉంటాయి కదా! అది కలర్ ఎఫ్ ఆర్ జీలో మీరు బడ్జెట్‌లో రీజనబుల్‌గా కొనొచ్చు. అవి 30,000-50,000 మధ్యలో ఉంటాయి ఆ డైమండ్స్ కాస్ట్ అనేది. సో, ఇవైతే కొంచెం రీజనబుల్‌గా కొంచెం క్వాలిటీ బావుంటుంది. ఇంక మిగతావి అనంటే కొంచెం వెళ్ళాలి, కాస్ట్ ఎక్కువ పెట్టాలి. అండ్ ఆ క్వాలిటీ గూడా మనం చెక్ జేయాలి. వాళ్ళిచ్చే సర్టిఫికేట్స్ కరెక్టా కాదా చూసుకోవాలి. సో, అంత నాలెడ్జ్ లేదు, అంత అవగాహన లేదు అనంటే జనరల్‌గా వీవీఎస్ ఆర్ వీఎస్ అండ్ కలర్ వచ్చేసి ఎఫ్ ఆర్ జీలో మీరు పెట్టుకొని తీసుకుంటే పర్లేదు. ఓకే. అంటే బడ్జెట్‌లో వస్తాయి.
అండ్ ఇక్కడ మియా బై తనిష్క్ వాళ్ళు ఎవ్రీ టైమ్ 6% మినిమమ్ ఆఫ్ అనేది ఉంటుంది. అండ్ ఇంకెక్కువ ఆఫర్ కావాలి అనంటే జాన్వరిలో గానీ, లేకపోతే ఫిబ్రవరిలో అక్షయ తృతీయ దగ్గర గానీ, ఏదన్నా కొంచెం మెయిన్ ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ఉన్నప్పుడు వీళ్ళ దగ్గర 20% ఆఫ్ ఉంటుందంట అప్ టు. అది ఓన్లీ డైమండ్స్ మీద మాత్రం. అండ్ వీళ్ళ దగ్గర డైమండ్స్ మాత్రమే గాదు, 14 క్యారెట్‌తో చేసిన స్టడ్స్ కానీ, లేకపోతే చైన్స్ ఇలాంటి కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి డైలీ వేర్‌కి. మెయిన్‌గా డైలీ వేర్‌కయితే చాలా చాలా బావుంటాయి ఇక్కడ. నాకొకటి అనిపిచ్చింది. నేను వేసుకున్న నల్ల పూసలు నేను లలిత జ్యువెల్లరీస్‌లో తీసుకున్నాను. బట్ ఇక్కడికొచ్చి తీసుకొనుంటే బావుండేదనిపిచ్చింది. ఎందుకంటే ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. చాలా బావున్నాయి కలెక్షన్స్ కూడా. లలిత జ్యువెల్లరీ కన్నా కొంచెం ఎవరైనా డైలీ వేర్‌కి విజిట్ చేసేవాళ్ళు ఇక్కడొచ్చి చూడండి. దాని పక్కనే ఉంటుంది. లలిత జ్యువెల్లరీ పక్కనే ఉంటుంది. ఒకసారి విజిట్ చేస్తే మీకిక్కడే మోస్ట్‌లీ నచ్చుతాయి. అండ్ చాలా బావున్నాయి కలెక్షన్స్ గూడా. అండ్ మేమక్కడ తీసుకున్నది ఈ స్టడ్స్ తీసుకున్నాము. ఇది మాకు టోటల్ 23,682 రూపీస్ పడ్డాయి. మేకింగ్ ఛార్జెస్ వచ్చేసి 4,612 రూపీస్ పడింది. అండ్ ఫైనెస్ట్ క్వాలిటీ అండ్ జీ 18 క్యారెట్ అనమాట. అండ్ ఈ సెట్ వచ్చేసి నేను పెళ్ళైన స్టార్టింగ్‌లో 1 ఇయర్‌కి తీసుకున్నాను. ఈ బ్రేస్‌లైట్. నాకు ఇది ఎంత పడిందో ఎగ్జాక్ట్‌గా తెలీదు. అంటే అప్పుడు బిల్స్ కూడా లేవు చూపిద్దామంటే. బట్ జస్ట్ చూపిస్తున్నాను అంతే. ఇది నా ఎంగేజ్‌మెంట్ రింగ్. దీనికి మ్యాచింగ్‌గా నేను స్టడ్స్ తీసుకున్నాను. అండ్ నల్ల పూసలు తీసుకున్నాను. చాలా బాగున్నాయి. అప్పుడెప్పుడో తీసుకున్నాను. బట్ చూపిస్తున్నాను. బట్ నల్ల పూసలొచ్చేసి నాకు అరౌండ్ 48,000 అలా పడిందండి. టోటల్ కాస్ట్ వచ్చేసి. అండ్ మా మమ్మీకి ఇదొక ముక్కుపుడిగా తీసుకున్నానండి. ఇది నాకు 8,000 పడింది. నాకు చాలా బాగా నచ్చింది చూడ్డానికి. జీ ఫైనెస్ట్ క్వాలిటీ 14 క్యారెట్ అనమాట. అండ్ ఇంకొక స్టడ్ కూడా తీసుకున్నాము డైలీ వేర్‌కి పెట్టుకోవడానికి. ఇది కూడా జీ ఫైనెస్ట్ క్వాలిటీ అండ్ 14 క్యారెట్. ఇది నాకైనా, చైత్రకి అంటే నా కూతురికైనా చాలా బావుంటుందని చెప్పేసి ఇది తీసుకున్నాను. ఇది గోల్డ్ వచ్చేసి 14 క్యారెట్ కాబట్టి అరౌండ్ 10,389 రూపీస్ పడింది. మేకింగ్ ఛార్జెస్ వచ్చేసి 1,945 రూపీస్ పడింది. అంతే అండి ఈ వీడియోకి. మీకు ఇది ఇన్ఫర్మేటివ్‌గా అనిపించిన, కలెక్షన్ నచ్చిన ఒక చిన్న లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ.